వంటింట్లో మళ్లీ గ్యాస్ మంట మొదలైంది. ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు నేరుగా భారత్పై ప్రభావం చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయ గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై ఇప్పుడు ₹60, కమర్షియల్ సిలిండర్లపై అయితే ₹115 పెంచింది ప్రభుత్వం. విజయవాడలోని సుమనా గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ భారత్లో గ్యాస్పై పడింది. అది కూడా ఏ విధంగా పడిందో ఒక్కసారి మీకు చూపిస్తాను. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ఇది దాదాపు ₹120 ప్రస్తుతం పెరిగింది. అదేవిధంగా డొమెస్టిక్ సిలిండర్ ఇది ప్రస్తుతం ₹60 పెరిగినటువంటి పరిస్థితి. అంటే దాదాపు ఒక్క రోజు అర్ధరాత్రి పెరిగినటువంటి ధరలు ప్రస్తుతం చూడొచ్చు. ఒక్కరోజు ₹120 అటు కమర్షియల్, ₹60 డొమెస్టిక్. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మొత్తం మాట్లాడేందుకు శంకర్ గారు ఉన్నారు. సార్, మొత్తం చూస్తూ ఉన్నారు ఒక్కసారిగా రేట్లు పెరగడానికి కారణాలు సార్? ఇది నేపథ్యం ఏంటంటే, మనం భారతదేశంలో మన ఇంధన అవసరాలు తీర్చుకోవాలంటే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. 80% అది మన ఇంధన అవసరాలన్నీ ఇంపోర్ట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఎప్పుడైతే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయిందో మనకు వచ్చేటువంటి విదేశీ దిగుమతులు, చమురు దిగుమతులు అన్నీ కూడా క్లిష్టతరం అయిపోయినాయి. అలాగే మనకి రష్యా నుంచి మొన్నటిదాకా 2 నెలల క్రితం వరకు రష్యా నుంచి దిగుమతి చేసిన వాళ్ళం. దాని మీద కూడా అమెరికా ఆంక్షలు విధించడంతో మనం రష్యా నుంచి కూడా దిగుమతి ఆపేసాం. సో అన్ని చోట్ల నుంచి మన ఇబ్బందులు రావడంతో మనకి దిగుమతులు రాకపోవడంతో ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ లేదు. మనకి ఉన్నటువంటి నిల్వలు 4 నుంచి 6 వారాల వరకే మనకి భారతదేశంలో సరిపోతాయి. కాబట్టి దీని మీద వినియోగదారులు, డొమెస్టిక్ వినియోగదారులు, గృహోపయోగాలకు ఉపయోగించేటువంటి వినియోగదారులకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఈ కమర్షియల్ సిలిండర్స్ని, ఇండస్ట్రీస్కి వాడేటువంటి గ్యాస్ని ఫిల్లింగ్ చేయడమే ఆపేయమని చెప్పి నిన్న ఉదయం 6 గంటలకి, అంటే 6వ తారీఖు ఉదయం 6 గంటలకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక ఎక్కువ డొమెస్టిక్ సిలిండర్స్ తప్ప 19 కేజీల సిలిండర్లు, 47.5 కేజీ సిలిండర్స్, ఇటువంటి వాణిజ్యపరమైన సిలిండర్లో గ్యాస్ ఫిల్ చేసి సప్లై చేయొద్దని ఆయిల్ కంపెనీస్కి ఉత్తర్వులు ఇచ్చింది. అదే ఉత్తర్వుల ప్రకారం ఆయిల్ కంపెనీస్ అన్నీ కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక నుంచి సిలిండర్స్ రావు అని. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ మీ వినియోగదారులకు తెలియజేయండి అన్నారు. అలాగే మేము ఇచ్చాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి దిగుమతి అనేది కష్టతరమైనటువంటి అవటంలో గవర్నమెంట్ కూడా ఆల్టర్నేటివ్ లేకుండా ఈ ₹60 పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని పెరగటం అనేది అందరికీ కష్టమే. కొన్ని కోట్ల మంది వినియోగదారులు చాలా ఇబ్బంది పడతారు. అలాగే కమర్షియల్ వినియోగదారులు కూడా ఇప్పటికే చాలాసార్లు, ఇప్పుడు 3 సార్లు 4 సార్లు కమర్షియల్ వినియోగదారుల మీద రేట్లు పెంచారు. మళ్ళీ ₹106 పెంచడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. కానీ తప్పని పరిస్థితి కాబట్టి వాళ్ళకి చేస్తున్నారు. ఇప్పుడు మనం గృహ వినియోగదారుల మీద 21 రోజులు బుకింగ్ గ్యాప్ పెట్టారు. ఎందుకంటే ఈ మార్కెట్లోకి ఫ్రీగా సిలిండర్లు వెళ్తే అది వాణిజ్యపరమైనటువంటి సంస్థలకు వెళ్తాయో అనే ఉద్దేశంతో ఈ డొమెస్టిక్ వినియోగం మీద కూడా రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. అటువంటి వెళ్లకుండా ఇంట్లో గృహానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గృహ అవసరాల రీత్యా ఏదైతే ప్రస్తుతం దాదాపు ₹59 పెరిగిన నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు కూడా అంతే సప్లై చేసే విధంగా ఉండాలనుకుంది. ఎందుకంటే చాలామంది వ్యాపారులు దీనిపైన ఆధారపడి ఉంటారు. ప్రస్తుతం దాదాపు ₹107 పెరిగిందంటూ కూడా అటు డిస్ట్రిబ్యూటర్లు అయితే చెప్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా అటు చాలామంది కూడా అయితే ప్రస్తుతం సప్లై ఉంటుందా లేదా అన్న ఒక డైలమాలో ఉన్నారు. ప్రతి ఒక్కరు వినియోగదారులు కూడా ప్రస్తుతం ఏదైతే ఏజెన్సీలకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గ్యాస్ త్వరితగతిన బుక్ చేసుకునే తొందరపాటుగా ఉంటున్నారు. ఎందుకంటే తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, గ్యాస్ అందుతుందా లేదా అన్న కూడా ఒకంత ఆందోళనకరంగా ప్రస్తుతం మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రేట్లపైన కూడా కొంత ప్రభుత్వం ఆలోచించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరి ప్రస్తుతం నరసింహ, బిగ్ టీవీ.